న్యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డిలో 500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అన్ని భవనాల నిర్మాణం పూర్తయింది. ఈ కళాశాలలో 500 పడకల జనరల్ ఆసుపత్రి, 150 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉన్నాయి. మంత్రి దామోదర రాజనరసింహ 4వ తేదీన ఈ మెడికల్ కళాశాలను ప్రారంభించనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిర్మించనున్న కోర్టు భవనాల సముదాయం కోసం స్థలం ఎంపికపై ఎంపీ డీకే అరుణ అసహనం వ్యక్తం చేశారు. వకీళ్లు అడిగిన చోట స్థలం చూపించకుండా తమకు నచ్చిన చోటికే వెళ్లాలనడం సరికాదని ఆమె అన్నారు. కొందరి గుప్పిట్లో వ్యవహారాలు నడుస్తున్నాయని, గుట్టల మధ్య న్యాయస్థానాలు నిర్మిస్తే కక్షిదారులకు భద్రత ఉండదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు నిర్మాణానికి 2-3 ఎకరాలు చాలని, 10 ఎకరాలు భవిష్యత్తు అవసరాల దృష్ట్యానని, జిల్లాలో 2 నియోజకవర్గాలున్నందున అనంతపురం గుట్టల ప్రాంతం అవసరం లేదని, ఆర్డీఓ ఆఫీస్ వద్ద స్థలం ఇస్తే సరిపోతుందని ఆమె సూచించారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సిఎస్సి ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్ష నిర్వహించారు. బీపీ, షుగర్, రక్త పరీక్షలు, సీజనల్ వ్యాధులపై ప్రత్యేక పరీక్షలు చేపట్టారు. లేబర్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగుసానిపల్లి గ్రామంలో గల 7 పాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున భక్తుల భద్రత దృష్ట్యా అధికారులు ఆలయం ముందు భారీ గేట్లను ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు నది వైపు వెళ్లకుండా నివారించారు. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్ చేశారు. చివ్వెంల మండలం గుంపుల్లో జరిగిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వికలాంగులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఆయన కోరారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు తగ్గాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 15,450 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి ధర 8,600 రూపాయలు, పత్తి 7,650 రూపాయలు పలికింది. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా నాన్ ఏసీ మిర్చి ధర 200 రూపాయలు, పత్తి ధర 50 రూపాయలు తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్కు వచ్చే రైతులు నిబంధనలు పాటించాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హరీష్ రావు, సంతోష్ రావు 100 కోట్ల రూపాయలు దోచుకున్నారని వాళ్ళ కుటుంబ సభ్యురాలు కవితని ఓపెన్ గా చెప్తోంది. కాబట్టి సిబిఐ ముందుగా కవితను విచారిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి అని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 1.59 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి వెంకటేష్ తెలిపారు. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు తెరిచి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. పవర్ హౌస్ కు 32,000 క్యూసెక్ల నీటిని వినియోగిస్తూ 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిరంతరంగా కొనసాగుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 8 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 161,517 క్యూసెక్ల అవుట్ఫ్లో నమోదైంది. కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో అందజేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని, ఈ పథకంతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కొమరం భీం ప్రాజెక్టు జలాశయంలో నీటి మట్టం 237.45 మీటర్లకు, నిల్వ సామర్థ్యం 5.658 టీఎంసీలకు చేరింది. 12,800 క్యూసెక్ల వరద నీరు చేరగా 12,526 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. 3, 4, 5, 6వ గేట్లలో 1.50 మీటర్ల ఎత్తు వరకు ఎత్తివేశారు. ప్రాజెక్టు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ముప్పు ఉందని, డౌన్ స్ట్రీమ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.